వైశాఖ పురాణం 11వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రతీదేవి దుఃఖం దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహాత్మ్యమును వివరించునిట్లనెను. మిథిలాపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటిమంటకు ఎర అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెనో వివరింపమని కోరెను. శృతదేవుడు ఇట్లనెను: కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును. కీర్తిని పుత్రులను కలిగించును. ధర్మబుద్ధిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగ ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడితుడై మూర్ఛిల్లెను. ముహూర్తకాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకై వసంతుడచ్చటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను: అమ్మా, నేను నీ పుత్రుని వంటివాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమునర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినాను. రతి సహగమనమును చేయుటకై నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగాస్నానం చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలచుకొనుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి: కళ్యాణి, పతిభక్తిమతి, అగ్నిప్రవేశం చెయ్యకుము. శివుని వలనను శ్రీకృష్ణావతారం నెత్తిన శ్రీమహావిష్ణువు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాదురుని ఇంట నుందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంబరాసురుని ఇంట నుండగలడు. ఆ విధంగా నీకు భర్తృ సమాగమం కలదు. అందువలన అగ్నిప్రవేశమును మానుమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తరువాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అచటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యయగు రతీదేవిని బహువిధములుగా నూరడించిరి. ఆమెకు అనేక వరములు నిచ్చిరి. శివుని కంటిమంటలో దహింపబడి శరీరం లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందును. నీకు మాత్రం యథాపూర్వముగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి: కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు. అప్పుడును నీవే ఇతని భార్యవు. అప్పుడు రజోదోషమునందినను ఆ ధర్మములను పాటింపక పోవుటచే నీకిప్పుడీ స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగాస్నానం చేయుచు వైశాఖ వ్రతం ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగాస్నానం చేసి శ్రీమహావిష్ణువును అర్చించుము. పూజానంతరం విష్ణుకథా శ్రవణం చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యశయన వ్రతం ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవియు అతి కష్టంపై దుఃఖమును మృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతం ఆచరించుచు అశూన్యశయనమను వ్రతమును చేసెను. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను. ఆమెతో యథాపూర్వముగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా నుండెను. అప్పుడతడు వైశాఖ వ్రతం చేయలేదు. వైశాఖ దానములను చేయలేదు. అందుచేనితడు శ్రీమహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతం ఆచరింపకపోవుట వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికేమి చెప్పవలెను? కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరును తప్పక వైశాఖ వ్రతం ఆచరింపవలెను సుమా. వైశాఖ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణం.